పరిస్థితి. సో మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను ఒకసారి, అంటే సమయం అవుతుంది కాబట్టి. కీర్తన గారు గుడ్ మార్నింగ్ అండి. కీర్తన గారు గుడ్ మార్నింగ్. కీర్తన గారు, మీకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు కూడా మీ పార్టీలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. సో ఓవరాల్గా అయితే ఏంటి అసలు ఇప్పుడు మనం మాట్లాడారు, జింకా విజయలక్ష్మి గారు మాట్లాడారు, తర్వాత ఉండవల్లి అనూష గారు, మీరు ఆలస్యమైంది అనుకుంటా బహుశా రావడం, బండారు రామ్మోహన్ రావు గారు మాట్లాడారు. అంటే ఏంటి అసలు కూటమి చర్యలు తీసుకునేందుకు అవసరమైనటువంటి ఆధారాలు లేవా అనేటటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీని సమాధానం ఏం చెప్తారు మీరు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి వీక్షకులందరికీ నమస్కారం సార్. అలాగే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇంకా అత్యున్న స్థాయికి అందరూ ఎదగాలి, వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. బోరగడ్డ అనిల్ ఇష్యూ అనే కాదు, కొన్ని చోట్ల ఎక్కడో ఇంకా వైసీపీకి అనుకూలంగా కొంతమంది పనిచేస్తున్నారు అనడానికి ఇలాంటివి నిదర్శనం ఏమో అనిపిస్తుంది. పూర్తి ప్రక్షాళన అయితే మేము ఇంకా చేయాల్సి ఉందని కూడా నా ఇంటర్వ్యూ సార్. ఎందుకంటే కొంతమంది ఇంకా 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 ఆ కాలర్ వెనకాల ఈ కలర్ వాసన అయితే కనపడతానే ఉంది. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళినా అక్కడున్న సదరు ఆఫీసర్లు కానీ మాతో చెప్పి బాధపడుతుంది అంటే ఇంకా ప్రక్షాళన జరగాలి, వైసీపీకి అనుకూలంగా ఇంకా ఉన్నారు అనే మాట వస్తా ఉంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి, ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాము. అండ్ బోరగడ్డ ఒక్కడే కాదు సార్, ఇలాంటి మూర్ఖులు ఇంకా 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 చాలా టెర్రరిస్టులు అని చెప్పాలి చాలా మంది ఉన్నారు. కానీ బోరగడ్డ అనిల్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు, బట్ తప్పించుకునేలాగైతే కుటుంబ ప్రభుత్వం చెయ్యదు, అది మాత్రం మీకు ఖచ్చితంగా మాటిస్తాము. కుటుంబ ప్రభుత్వం అయితే తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేశారు, బట్ అది జరగదు, కన్ఫామ్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం ఇంకా వీళ్ళు ఇటువంటి వాళ్ళు రావడం వల్ల, ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల మాకు అర్థం అవుతా ఉంది. అంటే వీళ్ళు ముందస్తుగానే ఎంత జాగ్రత్త పడుతున్నారు, తప్పులు చేసే టైంలోనే కళ్ళు మూసుకొని తప్పులు చేస్తూ దానికి తగ్గ ఎవిడెన్స్ కూడా వీళ్ళు రెడీ చేసుకుంటూ ఎలా తప్పించుకోవాలి అనే ఆధారాలు కూడా క్రియేట్ చేసుకుంటున్నారు అనేది మాకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇటువంటి వాళ్ళని క్షమించేది కాకుండా వీళ్ళని అరెస్ట్ చేసే ముందే పూర్తి సాక్ష్యాలతో, ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నాకు ఇంతకుముందు మేడం అన్నారు, మీరే కౌంటర్ ఇచ్చేసారు, నేను ఇద్దాం అనుకున్నాను రోజా గారి ఇష్యూలో. అంటే సదరు మినిస్టర్ తప్పు చేస్తుందంటే ఆవిడ తప్పు చేసిందని ఆవిడే చేయాల్సిన అవసరం లేదు, ఆమె కింద ఉన్న ఎవరి చేతన్నా చేయించవచ్చు, వాళ్ళ బినామీల చేత కూడా చేయించవచ్చు. ఇక్కడ స్కామ్ అయితే జరిగింది అనేది పక్క అందరికీ తెలుసు. మేము అందుకే తొందరపడట్లేదు, ఆధారాలతో సహా రోజా గారి బండారం అయితే బయట పెట్టడానికి సంసిద్ధంగా ఉంది కుటుంబ ప్రభుత్వం. అట్లా ఆధారాలతో బయట పెట్టిన రోజే ఆమెను అరెస్ట్ చేస్తాం. తూతు మంత్రంగా అర్ధరాత్రిలో వచ్చి అరెస్ట్ వారెంట్ లేకోకుండా ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసుకుని లాక్కోలేదు జీప్లే వేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం పనులు మేము చేయము, ఎందుకంటే వాళ్ళందరికీ 11 సీట్లకు పరిమితం అయ్యారు. జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే, పక్క ఆధారాలతో లాక్ చేస్తే భయపడడానికి కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం బయట రాలేమనే విధంగా లాక్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. అండ్ బోరగడ్డ అనిల్ విషయంకి అయితే నేను ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వంలో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరిని కూడా మనం చిన్న స్కోప్ కూడా ఇవ్వకుండా లాక్ చేసే విధంగా ఉంటే ఇటువంటి విషయాలు తప్పించుకొని ముందస్తు బెయిల్ ఉపయోగించుకొని తప్పించుకునే దాఖలాలు అయితే ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే, మేడం అన్నారు జగన్ మీద పడి ఏడుస్తున్నారు, జగన్ మీద పడేస్తాను. ఆయన ఏమైనా సినీ సెలబ్రిటీనా, ఆయన గురించి మాట్లాడితే మాకేమైనా డబ్బులు వస్తాయా, లేకుంటే మాకు ఏమన్నా ఆయన వాళ్ళు ఉంటే ఉపయోగం మేము మాట్లాడినామంటే అవసరం. మీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి అటెన్షన్ సీకర్ అవ్వడం కోసం మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఒక మాటని 4 రోజులు రాజకీయాల్లో ఉన్నారు. అట్లా మీ వాళ్ళకి అవసరమేమో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అవసరం లేదు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుందంటే, గత ప్రభుత్వ పాలకుడు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి. సో ఆయన మిస్టేక్స్ ని మేము ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి చూపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. అండ్ ఏ పాయింట్ టచ్ చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మూలాలు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, వాళ్ళ క్యాడర్ అవినీతి కళ్ళకు గట్టినట్టు కనపడుతుంది. సో ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు. పాయింట్అవుట్ చేయకూడదు అంటే ఆయన రాజకీయాల నుంచి పక్క తొలిగేసి ఆ ప్యాలెస్ కి అంకితం అయిపోతే మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం అయితే రాదు అనేది నా బాధ సార్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల గురించి ఆలోచిస్తారు, చాలా చక్కటి పరిపాలన అందించారు జగన్మోహన్ రెడ్డి గారు అని లెక్కలంతా చెప్తున్నారు. క్రైమ్ రేట్ లో నాకు తెలిసి గత ప్రభుత్వంలోనే హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉంది సార్ ఏపీలో. లేని చట్టాలను ఉన్నట్టు వాటిని క్రియేట్ చేసి ఏకంగా గత హోమ్ మినిస్టర్ ఉరిశిక్షను కూడా ఇంప్లిమెంట్ చేసేసినట్టు చూపించింది. అసలు చట్టమే లేదు, దిశ చట్టం. ఆ చట్టం ఉన్నట్టు ఉరిశిక్షలు పడ్డట్టు వీళ్ళు క్రియేట్ చేశారు. గన్నా ముందు జగనన్న వస్తాడంటే అదే తాడేపల్లి ప్యాలెస్ కి పక్కనే ఒక అమ్మాయిని వాళ్ళ భర్త ముందరే అగాయించడానికి పాల్పడితే నానాయాగి చేస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి. దానికి సహకరించిన వ్యక్తి వాసిరెడ్డి పద్మ గారు. ఏ మహిళల పక్షాన మనం పోయి నిలబడదామన్నా ముందస్తు అరెస్టులు చేసి ఏ మహిళకి న్యాయం జరగకుండా చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం. వీళ్ళు కూడా మహిళా పక్షపాతి అంటే, మహిళల పక్షపాతి అంటే డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఏమన్నా శాలువాలు కప్పడమా సార్? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు ఏ ఎమ్మెల్యే అరెస్ట్ అయినా
ఏ బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయినా వాళ్ళ భార్యలను వెళ్ళి పరామర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు వాళ్ళు పిలిపించుకుంటున్నాడు, వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు. మళ్ళీ ఇదే అనంతబాబు భార్యని ఏ రోజైనా పిలిపించాడా? ఆమెకు ధైర్యం చెప్పాడా? ఒప్పుకున్నాడు అనంతబాబు నేనే చంపాను సదరు వ్యక్తిని అని చెప్పి వాళ్ళ ఇంటి డోర్ డెలివరీ చేశారు కదా. మళ్ళీ ఆవిడని పిలిపించాలి కదా. ఇతనికి శాలువా కప్పావు, గొప్ప పని చేశాడని మళ్ళీ ఆమెను కూడా పిలిపించి మాట్లాడాలి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్నది మహిళా పక్షపాతతే కాదు సార్. ఇటువంటి స్టేట్మెంట్స్ వైసీపీ ప్రభుత్వానికి కానీ వైసీపీలోని కేడర్ కానీ కరెక్ట్ కాదు. ఓకే యా ఓకే